యూట్యూబర్ హర్ష సాయి వివాదానికి సంబంధించిన కేసు అప్డేట్స్ మనం చూస్తున్నాము. 2 రోజులుగా హర్ష సాయి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. హర్ష సాయిపై రేప్ కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. కూల్ డ్రింక్ లో మత్తు మందిచ్చి అత్యాచారం చేశాడని హర్ష సాయిపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. అత్యాచార వీడియోను రికార్డ్ చేసి బ్లాక్ మెయిలింగ్ కూడా పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారామె. హర్ష సాయితో పెళ్లి చేయిస్తానని బాధితురాలికి సర్ది చెప్పాడు హర్ష సాయి తండ్రి అని కూడా అంటున్నారు. బాధితురాలి రికార్డింగ్స్ వైరల్ చేశారు. మరోవైపు యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్. హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ పై కేసు నమోదైంది. 2 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు హర్ష సాయి, అతని కుటుంబ సభ్యులు. హర్ష సాయి కోసం హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం టీవీ9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, 2 రోజులుగా యూట్యూబర్ హర్ష సాయి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యూట్యూబర్ హర్ష సాయి పైన ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో రేప్ కేసు నమోదైంది. సో గత 2 డేస్ క్రితం బాధితురాలు తన అడ్వకేట్ని తీసుకొచ్చి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హర్ష సాయి పైన కంప్లైంట్ చేసింది. స్క్రిప్ట్ డిస్కషన్ అంటూ ఇంటికి పిలిపించి తనకి కూల్ డ్రింక్లో మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడమే కాకుండా మొత్తం యాక్టివిటీని అంతా కూడా కెమెరాలో రికార్డ్ చేసి ఆ వీడియోని చూపించి బ్లాక్మెయిల్ చేసి ఒక సినిమాకు సంబంధించినటువంటి కాపీ రైట్స్ని తనకి ఇవ్వాల్సిందిగా హర్ష సాయి కోరినట్టు బాధితురాలు కంప్లైంట్ కాపీలో పేర్కొన్నది. సో ఈ విషయాన్ని అంతా కూడా బాధితురాలు హర్ష సాయి తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పింది. సో తన తండ్రి ఎక్కడ కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు, హర్ష సాయితో పెళ్లి చేస్తానని చెప్పేసి ఆమెను ఒప్పించాడు. కానీ చాలా కాలం చూసిన తర్వాత కూడా హర్ష సాయి ఎలాంటి పెళ్లి ప్రస్తావన కానీ ఇలాంటి ఇష్యూస్కి సంబంధించినటువంటి ఎలాంటి డిస్కషన్ లేనటువంటి నేపథ్యంలోనే బాధితురాలు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసింది. సో కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసులు హర్ష సాయితో పాటు అతడి తండ్రి రాధాకృష్ణన్ మొత్తం హర్ష సాయి ఏదైతే రికార్డింగ్స్ చేశాడో ఆ రికార్డింగ్స్ని కొన్ని మార్పుడ్ చేసి కొన్ని ఆడియో రికార్డింగ్స్, వీడియో రికార్డింగ్స్ అన్నిటినీ కూడా మరొక యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్కి పంపించాడు. సో ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, రాధాకృష్ణన్ ముగ్గురు మీద కూడా నార్సింగ్ పోలీసులకు బాధితురాలు కంప్లైంట్ చేసింది. ఈ ముగ్గురు మీద కూడా పోలీసులు ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేశారు. నిన్న ఉదయం నుండి కూడా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎక్కడ కూడా తమ ఫోన్స్ని అన్నింటినీ కూడా ఆఫ్ చేసుకొని ఉన్నారు. కుటుంబ సభ్యులు, హర్ష సాయి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. సో వాళ్ళని కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు కూడా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదన్నటువంటి అంశం పోలీసులు చెప్తున్నారు. మరోవైపు నిన్న హర్ష సాయి అడ్వకేట్ మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. విజయవాడలో టీవీ9తో హర్ష సాయి అడ్వకేట్ చిరంజీవి మాట్లాడారు. కేవలం డబ్బు కోసమే హర్ష సాయిని ఈ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు, అతన్ని డీఫేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ హర్ష సాయి అడ్వకేట్ చెప్పేటువంటి వర్షం.